ఇప్పుడు రేవంత్ రెడ్డి హయాంలోనే కల్వకుంట్ల కవిత పనిచేస్తుందని చెప్పేసి కొంతవరకు వినిపిస్తూ ఉంది. అది ఎంతవరకు వాస్తవమై ఉండొచ్చు? ఈమె చేసే ప్రతి పని కూడా కాంగ్రెస్కు పాజిటివ్ అయ్యే కోణంలో పాజిటివ్ అయ్యేలా కాదు, పాజిటివ్ డైమెన్షన్లో వాళ్ళు చేంజ్ చేసుకుంటున్నారని చెప్పొచ్చు. కానీ ఓకే సార్ ఒకటండి, కేసీఆర్ గారి ఫ్యామిలీ బై బర్త్ అంటే అంత మన టాటా బిర్లాలాగా ఒక పెద్ద వ్యవస్థ నుంచి వచ్చిన వాళ్ళు కాదు, రైట్? అంటే ఆర్థికంగా వాళ్ళు సెల్ఫ్ ఎన్రిచ్డ్ అవ్వ ఉండొచ్చు, కానీ ఒక సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేంత పెద్ద ఫ్యామిలీ కాదు. వాళ్ళు చాలా కష్టపడి వచ్చారు. అతను చాలా పార్టీస్ మారి, అంటే ఇక్కడ కేసీఆర్ ఫ్యామిలీ మొత్తం కష్టపడ్డదా నచ్చా, లేదంటే కేసీఆర్ గారు హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీకి ఆయన కష్టపడి. ఇప్పుడు సార్ కేసీఆర్ గారే పొలిటికల్ ప్లాట్ఫామ్ అయ్యకపోతే పిల్లలు ఎక్కడ? అవును, ఎక్కడ పిల్లలు? ఒకళ్ళు యుఎస్లోని, ఒకళ్ళు ఏదైనా బిజినెస్ పెట్టుకొని, అంతే కదా. పునాది వేసింది ఆయన, రాష్ట్రాన్ని సాధించింది ఆయన. ఇక్కడ ఇందాక మీరు అడిగిన క్వశ్చన్ సమాధానం చెప్తున్నా. షర్మిల జగన్ సబ్జెక్ట్ వేరు, ఇక్కడ మన కవిత గారు చంద్రశేఖరరావు గారిది సబ్జెక్ట్ వేరు. ఏది పోయినా సరే ఆమె ఫస్ట్ రిలీజ్ అయిన తర్వాత వచ్చి తండ్రిని కలిసింది. కలిసిన తర్వాత కూడా ఆమెను ఎందుకో దూరంగా పెట్టారు. ఎందుకు దూరంగా పెట్టారు అంటే ఆల్రెడీ ఒక రూమర్ అప్పుడు స్ప్రెడ్ చేసి పెట్టారు, అంత పెద్ద మహానేత కూతురు ఆఫ్టర్ ఆల్ సారా కేసులు దొరికిందా అని. సో అలాంటి వ్యక్తులు ఈవెన్ నా కొడుకు తప్పు చేసినా నేను కొన్ని రోజులు సొసైటీలో దూరంగానే పెడతా. ఎందుకు? మళ్ళీ చెప్తున్నా, కేసీఆర్ అంటే ఒక కుటుంబానికి సంబంధించిన వ్యక్తి కాదండి, ఒక రాష్ట్రానికి సంబంధించిన ఆస్తి ఆయన. అది అతనికి తెలుసు. అవి ఉండొచ్చు, ఎందుకు నీకు చెడ్డ పేరు ఎందుకు, నాకు చెడ్డ పేరు ఎందుకమ్మా, కొన్ని రోజులు నువ్వు బ్రేక్ తీసుకోవాలని గ్యాప్ అన్నా పెట్టుండొచ్చు. దాన్ని నెగిటివ్గా యూజ్ చేసుకుంది అపోజిషన్. సింపుల్. ఇప్పుడు 42% కోసం గతంలో 72 గంటల నిరాహార దీక్ష అని చెప్పింది. అమెరికా పోయింది ఆ మధ్యకాలంలో. ఆల్రెడీ బీసీ బిల్లు కాస్త కొంచెం డైవర్ట్ అవుతా ఉంది. ఈ మధ్యకాలంలో మార్వాడి ఇష్యూ రావడం, దాని తర్వాత కేసీఆర్ కాళేశ్వరం ఇష్యూ సిబిఐకి అప్పచెప్పడం, కేవలం సిబిఐ కేసు గురించి మాట్లాడి ఆ బీసీలను పక్కన పెట్టింది. నిజంగా బీసీలను ఆమె రాజకీయం కోసం వాడుకుంటుంది అనుకుని బీసీలు అనుకుంటా ఉన్నారు. అది ఎంతవరకు వాస్తవమే? ఇక్కడ అపోజిట్ ఫోర్సెస్ చాలా ఎక్కువైపోయినాయి అండి, చాలా. ఇప్పుడు ఆమె బీసీల గురించి ఒక మాట ఫేవరబుల్గా అన్నందుకు, ఒక బీసీ ఉద్యమం స్టార్ట్ చేసిన వ్యక్తి ఇష్టం వచ్చినట్టు కామెంట్లు పాస్ చేసి, నువ్వు బీసీవి కాదు కదా, నీకేంటి? సెపరేట్ స్టేట్ తీసుకొచ్చింది ఓన్లీ బీసీల గురించి కాదు కదా, అందరి గురించి కదా. అంటే అలాంటి కుటుంబం నుంచి వచ్చిన ఒక వ్యక్తి మా బీసీ సోదరులకు మంచి జరిగింది సెలబ్రేషన్ చేసి దాంట్లో తప్పేంటో నాకు ఇప్పటివరకు అర్థం కాల. దాన్ని బ్లో అప్ చేసి అది గొడవ వరకు దారితీసి పార్టీ ఆఫీసుల మీద దాడులు చేసుకునే వరకు తీసుకెళ్ళిపోయి ఆమె నోట్లోంచి బీసీ అనే మాట రాకుండా ఉండడానికి కట్టడి చేయడానికి చేసిన ప్రయత్నం ఇది. తర్వాత ఇది ఎట్లా క్రియేట్ చేసి పెట్టారో చెప్తా. ఆమె బీసీ గురించి మాట్లాడితే తప్పు, సొసైటీలో ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టారు. దాడి ప్రతి దాడి జరిగే వరకు ఆపోజిట్ పర్సన్ టంగ్ కంట్రోల్లో ఉండదు. ప్రొవోక్ చేసేలాగా మాట్లాడాలి, కామెంట్స్ పాస్ చేయాలి, సోషల్ మీడియాలో ప్రొవోక్ చేయాలి. ఆమె మాట్లాడితే తప్పు అని నీకేంటి సంబంధం అంటున్నారు. ఏం సార్, ఒక కులస్తుడు ఇంకో కులస్తుడి గురించి మాట్లాడకూడదా? కొన్ని విషయస్ చెప్పచ్చా చెప్పకూడదా? మనం 2025లో బతుకుతున్నాం కదా, రైట్? కానీ నా విజయమే ఇదంతా కూడా అని చెప్పేసి కల్వకుంట్ల కవిత పోటీ చేస్తుంది. అది నచ్చక అంటే తీన్మార్ మల్లన్న కావచ్చు, ఇంకా అనేక మంది కూడా దాని మీద స్పందించినటువంటి. నేను అదే అంటున్నాను సార్. ఇప్పుడు ఆమె ఒక మాట అన్నారు, నా విజయం అని, రైట్? అది అంత మనం భూతద్దంలో పెట్టి బ్లోఅప్ చేసేసి చొక్కాలు చెప్పుకుని ఆమె మీద అంత దాడి అంటే వెర్బల్గా సోషల్ మీడియాగా అంత యాజిటేషన్ చేసి అంత తప్పు ఉందా దాంట్లో? లేదు కదా. లేనప్పుడు ఓకే, మీరు కూడా మా బీసీ సోదరులకు కృతజ్ఞతలు తెలిపారు, వీఆర్ వెరీ హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ టు అని ఒక మాట అంటే అక్కడితో పోయేది కదా. అరే ఏ అవకాశం దొరికితే దాన్ని మనం పొలిటిసైజ్ చేసేద్దాము, బ్లోఅప్ చేద్దాము. ఇప్పుడు ఆ రోజు ఆమె మాట్లాడితే యాజిటేషన్ అయింది, గొడవ అయింది. ఈరోజు ఆమె మాట్లాడకపోతే మళ్ళీ దాన్ని కూడా నెగిటివ్ ప్రాపగండా చేసుకునేలాగా ఉద్యమం చేస్తానంది ఆమె. కరెక్టే, ఏ పర్సనల్ రీజన్స్ వల్ల డ్రాప్ అయిందో మనకు తెలియదు. మనం ఒకటి ఊహించేసుకుని మనం ఏదో బయటికి చెప్పామనుకోండి, దానికి మళ్ళీ పొలిటికల్ టింట్ అంట కడతారు.